వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ఈ వీడియోకి అయితే 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తా ఉంటే కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అట్లాగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తుందా ఢిల్లీ గెలుస్తుందా కామెంట్ చేయండి. कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే కోహ్లీ అన్న, ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ పోయి కేకేఆర్ ని, చెన్నైకి పోయి సిఎస్కే ని, అట్లాగే వాంకడేకి పోయి ముంబైనైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే మంట పెట్టేసి వచ్చినాం. కానీ మన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం మా గుజరాత్ తో దారుణంగా ఓడిపోతుంది. మనమైతే మన హోమ్ గ్రౌండ్ అయితే హ్యాపీ చేసే బాధ్యత మనదే. కాబట్టి ఈ మ్యాచ్ మనమే గెలవాలి. అరే గెలుద్దాం పడ్డారు, యాళ్ళు గెలము. మన టీం చూస్తే ఎంత మంచి ఊపులో ఉందో. లాస్ట్ మ్యాచ్ లో చూసి కదా ఎట్లా బ్యాటింగ్ ఆడుతున్నావు. నేనే కాదు నువ్వు కూడా మంచి ఊపులో ఉండా కదా. కేవలం బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉండారనుకుంటే పాపలో కాలేసినట్లే. బౌలర్స్ మనకంటే మంచి ఊపు మీద ఉంటారు. చూస్తే కదా కృణాల్ పాండ్యా ఇసిరిమింగ్ ఉంటాడు, 4 వికెట్లు తీసిండాడు. మందైతే ప్రస్తుతానికి పర్ఫెక్ట్ టీము. మళ్ళీ ఆపేద్దాం ఎవరికుంది. అంతా బాగుంది విరాట్ అన్న, కానీ ఒకే ఒకటి తగ్గింది. అవతల టీంలో ఉండేది ఎవరొకటి ఆ స్టార్ గడు. వాడిని చూస్తేనే భయం వేస్తా ఉంది. వాడు కనుక ఫామ్ లో వచ్చి 1-2 తీసిండడా మ్యాచ్ మొత్తం కుడిసిపోతుంది. ఏ పద్దరు నువ్వైతే అట్లా టెన్షన్ ఏం పెట్టుకోకు. మ్యాచ్ ఆడుతా ఉండేది మన స్టేడియంలో, మనం ఎందుకు భయపడాలి. అయినా వాళ్ళ టీంలో స్టార్ కొంటే మన టీంలో భువనేశ్వర్ ఉండడు. 2 పక్కల స్వింగ్ చేసి వికెట్లు తీస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ గార్డ్ వికెట్లు తీయాలంటే అవతల వీక్ గా ఉండాలి, ఫామ్ లో లేకుండా ఉండాలి. మందైతే 2 లేదు. మన టీం అయితే మంచి ఊపు మీద ఉండదు. స్టార్ కనుకైతే కౌంటర్ అటాక్ చేద్దాం. ఎస్, మీ భయం నిజమే. నేను కనుక బౌలింగ్ వేసినంటే ఫస్ట్ ఓవర్లోనే పుల్ల తీసి చేతిలో పెడతాను. స్టార్ కంటే తెలుసు కదా, పక్క 2-3 వికెట్లు తీస్తాను. అంత సీన్ లేదు వై స్టార్ కు. అపోజిషన్ ఆడతా అనేది ఏ పంజాబ్ సిఎస్కేనా కాదు, ఆర్సీబీ. ఆర్సీబీ అంటే మినిమం ఉంటుంది. నీ బౌలింగ్ అయితే మేము భయపడే ప్రసక్తే లేదు. ఫస్ట్ ఓవర్ వస్తా కదా, చూసుకో 5-6 సిక్స్లు లోడింగ్. స్టార్ అంటే చుక్కలని అర్థం, అదే స్టార్ కంటే చుక్కలు చూపిస్తారని అర్థం. మీరు ఎన్ని కథలు మాట్లాడినా ఎన్ని చేసినా నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. చూసుకోండి ఎండు పుల్లలు తీసానో నాకే తెలియదు. అది చూద్దాముండు స్టార్ కు. ఈ మ్యాచ్ లో బాల్ ని ఎవరు ఎంత స్పీడ్ లో వేస్తారో. కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్ మిసర్మింగే బౌలర్. లాస్ట్ మ్యాచ్ లో చూసి కదా 4 వికెట్లు. ఏ మ్యాచ్ లో నేను పక్కా రివెంజ్ తీసుకుంటా. ఆర్సీబీకి ఎన్ని మ్యాచ్లు గెలిపించింటాను. ఎంత మంచి బ్యాటింగ్ చేస్తున్నాయి. అట్లా ఓని రిలీజ్ చేస్తారా? ఆ 10 కెప్టెన్సీ ఇస్తారా? ఆ వేస్ట్ వెంకటేష్ అయ్యర్ కోసం 20 కోట్ల దాకా పోద్రి. జస్ట్ నాకు 2 కోట్లు పెట్టి బైబ్యాక్ చేసే కయ్యాలదా. మీరు చేసిన ద్రోహానికి అయితే నేను పక్కా రివెంజ్ తీసుకుంటా. నాకు ఇచ్చింది ఢిల్లీ వాళ్ళు 2 కోట్లే, కానీ 20 కోట్లు తీసుకుంటే ఎట్లా మ్యాచ్ ఆడతానో అట్లా చూపిస్తా. అంత సీన్ లేదమ్మా. ఇక్కడ భువనేశ్వర్ అనే ఒక ప్లేయర్ ఉంటాడు. మ్యాచ్ కి అడ్డుగా నిలబడిపోతాడు. పవర్ ప్లేలను పుల్ల తీసి నీ చేతిలోనే పెడతా, చూసుకో. ఏ విరాట్ అయితే ఢిల్లీ, కానీ బెంగళూరు ఆడుతా ఉన్నాడు. నాది బెంగళూరు, నేను ఢిల్లీకి ఆడుతా ఉన్నాను. విరాట్ కోహ్లీ ఫ్రెండే అయినొచ్చు, కానీ మ్యాచ్ దాకా వచ్చి మేమైతే శత్రువులే. పక్కా చూసుకోండి, బెంగళూరు పై సెంచరీ కొడతా. లాస్ట్ మ్యాచ్ చూసారు కదా చెన్నై పైన ఎట్లా చిత్త కొట్టేశాను, దానికి డబుల్ గా కొడతా. ఒక లెక్క ప్రకారం ఎత్తుకుంటే అది నాకు లోకల్ హోమ్ గ్రౌండ్. చూసుకోండి, మా ఫ్యాన్స్ ని ఖుషి చేపిస్తా. రాహుల్ అంతే రాహుల్, నువ్వైతే అస్సలు తగ్గబాకు. నీకు ఆర్సీబీలో ఆడాలనేది తెలిసినా కూడా వాళ్ళైతే నిన్న ఆక్షన్ లో కొనుక్కోలేదు. నువ్వైతే దానికి పక్కా రివెంజ్ తీర్చుకోవాలి. నీ పవర్ ఏంటో చూపియాలి. మ్యాచ్ అయినాక తెలుస్తుంది ఎవరి పవర్ ఎక్కువ అనేసి. చూసుకోండి, పక్క చిన్నస్వామి స్టేడియం ఎరుపెక్కాల. ఈ మ్యాచ్ గెలవాలా, గెలుస్తాం. నేనైతే అస్సలు టెన్షన్ తీసుకోక విరాట్ అన్న. యార్కర్లు బౌన్స్ వదిలేసి మ్యాచ్ గెలిపించేస్తా.